guys, welcome back to our channel. So guys, ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా డాడీకి బోట్ ఎయిర్ డబ్స్ 311 Pro అనే ఇయర్ బడ్స్ సర్ప్రైజ్గా ఇస్తున్నా గైస్. ఎందుకంటే దగ్గరలో నా బర్త్డే ఉన్నది, October 16 నా బర్త్డే. అయితే ఏమైందంటే గైస్, మా డాడీ 2000 ఇచ్చారు నాకు వాచ్ కొనుక్కోమని. అయితే నేను ఆ 2000 మా డాడీకి ఇయర్ పోడ్స్ కొంటున్నా, నెక్స్ట్ షర్ట్ కొంటున్నా గైస్, ఆరెంజ్ సోలీ. అయితే గైస్, ఇప్పుడు ఇయర్ బడ్స్ ఎందుకు కొంటున్నావు అని అడిగితే దానికి కూడా రీజన్ ఉన్నది. ఏమైందంటే గైస్, మొన్న మా అన్నయ్యని కాలేజ్లో డ్రాప్ చేస్తున్నప్పుడు విజయవాడ వెళ్ళి వస్తుంటే చాలా పోయాయి గైస్. అంటే నెక్ బ్యాండ్ పోయింది, నెక్స్ట్ నెక్ బ్యాండ్, తర్వాత చార్జర్ యాక్సెసరీస్ అవిని. అయితే గైస్, అందుకని ఇప్పుడు మళ్ళీ నెక్ బ్యాండ్ అయితే మా డాడీ ఆర్ట్ డైరెక్టర్ గైస్. అయితే మా డాడీ షూటింగ్లో కూడా ఏదైనా కాల్ వచ్చినా ఇలాగ పాకెట్లోంచి మొబైల్ తీసి ఇలాగ ఆన్సర్ రిజెక్ట్ అది చేస్తే లాంగ్ ఉంటుందని, ఒకవేళ బిజీ సిచ్యువేషన్స్ ఉంటే ఇలాగ జస్ట్ ఇయర్బడ్స్ అనుకోండి, ఇలా ట్యాప్ చేస్తే ఆన్సర్ అయిపోద్ది గైస్. అందుకని చెప్పి నేనైతే ఇయర్ బడ్స్ కొంటున్నా. షర్ట్ అయితే నా బర్త్డే దగ్గరలో ఉన్నది గైస్. మా డాడీ అసలు కొనుక్కోరు నా బర్త్డే అయినా, అందుకని నేనే కొంటున్నా గైస్. ఇప్పుడైతే ఇయర్ బడ్స్ ఆర్డర్ పెట్టా, వచ్చేస్తున్నాయి గైస్. అవి వచ్చాక మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తా. అయితే ఫ్రెండ్స్, బోట్ ఎయిర్ డబ్స్ పెట్టా, ఇవ్వండి ఫోటో కావాలంటే ఇక్కడ వస్తుంది, వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇంకా 3 minutes అంట. నేనైతే బ్లింకిట్లో ఆర్డర్ పెట్టాను. బ్లింకిటా? ఓకే గైస్, ఆర్డర్ అయితే వచ్చేసింది. ఎయిర్ డబ్స్ 311 Pro. టెన్ మినిట్స్ ఛార్జ్ పెడితే 150 minutes ప్లే బ్యాక్ వస్తుందంట ఫ్రెండ్స్. అంటే 2.5 hours ప్లే బ్యాక్ వస్తుందంట. కట్ అవ్వట్లేదు ఫ్రెండ్స్. Oh shit, not a good start. Okay guys, here is our boat AirPods, means earbuds. Accessories ఏవో ఇచ్చాడు ఫ్రెండ్స్. C టైప్ ఛార్జర్ ఇచ్చాడు, ఇంకా ఇయర్ ఇచ్చాడు. ఒకసారి కనెక్ట్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఇయర్స్లో ఫిట్ అవ్వడం అయితే చాలా బాగున్నది ఫ్రెండ్స్, కరెక్ట్గా ఫిట్ అవుతుంది. చాలా బాగున్నది ఫ్రెండ్స్. ఏదో మ్యూజిక్ వస్తుంది. ఎయిర్ డబ్స్ 311 Pro అని వచ్చింది ఫ్రెండ్స్. కనెక్ట్ అయింది. సరిగ్గా కనిపించకపోవచ్చు. ఇప్పుడైతే మ్యూజిక్ ప్లే చేద్దాం ఫ్రెండ్స్. ఈ బాక్స్ అయితే చాలా బాగున్నది ఫ్రెండ్స్. మ్యూజిక్ ప్లే చేద్దాం. ఇప్పుడైతే ఫియర్ సాంగ్ పెడుతున్నా. మ్యూజిక్ అయితే చాలా బాగున్నది ఫ్రెండ్స్. నాయిస్ క్యాన్సిలేషన్ అయితే అంత లేదు ఫ్రెండ్స్. సౌండ్ అయితే కొంచెం పర్లే, మరీ అంత ఎక్కువ లేదు, కానీ బాగున్నది ఫ్రెండ్స్. ఇప్పుడైతే సాంగ్ అయితే అయ్యింది, కానీ సూపర్ ఉన్నది ఫ్రెండ్స్. ఇదైతే ఉంది ఫ్రెండ్స్. దీనిలోంచి కూడా ప్లే అవుతుంది ఫ్రెండ్స్. వినిపిస్తుందో లేదో మీకు నాకు తెలియదు, కానీ చాలా బాగా ప్లే అవుతుంది. వినిపిస్తుందో?
ఇక్కడ నుంచి అయితే సౌండ్ వస్తుంది ఫ్రెండ్స్. వినిపిస్తుంది కదా ఫ్రెండ్స్, అదే చాలా బాగున్నది ఈ బోట్ అయితే. సౌండ్ సీ టైప్ వస్తుంది ఫ్రెండ్స్ మనదైతే. ఓవరాల్ రివ్యూ వచ్చేసరికి చాలా బాగున్నది ఫ్రెండ్స్. ఇదైతే ఇయర్ బడ్స్ అయితే చాలా బాగున్నాయి గైస్. ఓవరాల్ రేటింగ్ 9/10, చాలా బాగున్నది గైస్. సో ఫ్రెండ్స్, ఇప్పుడే ఇయర్ బడ్స్ అయితే టెస్ట్ చేసాం కదా, ఇప్పుడు మళ్ళీ అలాగున్నది అలాగే ప్యాక్ చేస్తాం. గిఫ్ట్ ప్యాకింగ్ అయితే వద్దనుకుంటున్నాం ఫ్రెండ్స్. ప్లాన్ ఏంటో మీకు స్కిట్ ద్వారా చెప్తా. దానికన్నా ముందు రేపు కూడా ఇంకో వ్లాగ్ వస్తుంది గైస్. రేపు ఇంకో వ్లాగ్ ఏంటంటే, నేను మా డాడీకి ఒక షర్ట్ ఆర్డర్ చేశాను అనమాట. ఎలెన్సోలీ ఇక్కడ ఇస్తా ఫ్రెండ్స్ పిక్. ఇంకా దాని లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తా. రేపు ఆ సర్ప్రైజ్ రియాక్షన్ కూడా చూద్దాం గైస్. ప్లాన్ ఏంటో చూపిస్తా గైస్. అది కూడా నార్మల్గా వర్డ్స్లో కాదు, స్కిట్ ద్వారా. ఓకే గైస్, నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న ప్లాన్ అయితే ఇది. అవుతుందో అవుతుందో తెలీదు. ఫస్ట్ మా డాడీ వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి టీవీ చూస్తూ ఉంటారు గైస్ పడుకొని. అలాగే మూవీ ఏదైనా పెట్టుకుంటారు. ఆ టైంలో నేనైతే ఫోన్ ఆడుకుంటా గైస్. అప్పుడైతే మా మమ్మీ అరే చేసి ఫోన్ నాకు ఇచ్చి బుక్స్ అంటారు. అప్పుడు నేను బుద్ధిమంతుల్లాగా ఓకే అమ్మా అని చెప్పి ఫోన్ ఇవ్వడానికి వెళ్తా గైస్. అయితే ఫోన్ ఇవ్వడానికి వెళ్తా. మా మమ్మీ అయితే సీక్రెట్గా వీడియో తీస్తారు గైస్ ఫోన్ తీసుకొని. అప్పుడు నేను మా డాడీ దగ్గరికి వెళ్ళి, నాన్న నాకు డిస్టర్బెన్స్ అవుతుంది, బ్లూటూత్ కనెక్ట్ చేస్తా టీవీకి అంటే, మా డాడీ బ్లూటూత్ ఓకే కనెక్ట్ చేయి డాడీ అంటారు. వెళ్ళి బ్లూటూత్ డాడీ అయితే అంటారు. మాకు పాతది అయితే గైస్ హెడ్ ఫోన్స్ ఉన్నది. అది కాకుండా నేను ఇది కొత్తది ఇస్తా. నేను ఓకేనా అని చెప్పి ఆ హెడ్ ఫోన్స్ ఇవ్వకుండా ఈ ఎయిర్ టాప్స్ ఇస్తా గైస్. ఇదైతే మనం లోపల ఉన్నదాన్ని మా డాడీకి తెలియదు అస్సలు కొన్నట్టే. అయితే వెళ్ళి మా డాడీకి ఇస్తా గైస్. మా డాడీ రియాక్షన్ ఏంటో తెలియదు, అందుకనే ఇంతటితో ఆపేసా. చూసారు కదా ఫ్రెండ్స్, అదైతే స్కిట్ అంత బాగా యాక్ట్ చేయలేదని తెలుసు, కానీ అలా నార్మల్గా చేసా. మా మమ్మీకి తెలుసు ఫ్రెండ్స్ ఇలాగ కొన్నట్టు. ఇలాగ మా డాడీది ఆల్రెడీ పోయిందని చెప్పా కదా నెక్ బ్యాండ్, అందుకు నెక్ బ్యాండ్ బదులు ఇది ఇచ్చిన ఫ్రెండ్స్. బోట్ రెడ్ డోప్స్ 311 Pro. ఇదైతే చాలా బాగానే ఉన్నది ఫ్రెండ్స్. ఇందాక రివ్యూ వీడియో కూడా పెట్టా కదా అది. అయితే ఫ్రెండ్స్, దీనిలోని మరీని అంత లేదు నాయిస్ క్యాన్సిలేషన్, కానీ చాలా బాగున్నది ఫ్రెండ్స్. ఇంకా మా డాడీ రాత్రి వచ్చేసరికి ఏం టైం అవుతుందో తెలీదు. వచ్చినప్పుడు సీక్రెట్గా మా మమ్మీ అలా ఫోన్ ఇచ్చినప్పుడు మా మమ్మీ అయితే సీక్రెట్గా వీడియో తీస్తారు గైస్. అలాగా ఆ వీడియో తీస్తున్నట్టు మా డాడీకి కూడా తెలియదు. రేపైతే వేరే ప్లాన్తో వస్తా గైస్ ఆ షర్ట్ అది ఇచ్చినప్పుడు. ఓకే గైస్, ఇంకా మా డాడీ రియాక్షన్ కోసమే వెయిట్ చేయాలి మా డాడీ రావడానికి. ఇంకోటి చెప్పడం మర్చిపోయా గైస్, ఇలాగా ఈ ఛానల్ మీకు ఫన్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. అలాగే ఇంకొక లైక్ కూడా చేయండి, నాకు ఎక్కువ వీడియోస్ చేయాలని హోప్ వస్తుంది. ఇంకా ఏంటంటే ఫ్రెండ్స్, ఒక 16th వరకు 2-3 డేస్కి అలాగా బ్లాగ్ వస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఫర్ సపోజ్ నా బర్త్డే October 16 ఫ్రెండ్స్, దానికి ఒక షాపింగ్ ఇంకా డికాథలాన్కి వెళ్తున్నా ఫ్రెండ్స్, అది కూడా బ్లాగ్ ఉంటుంది. డికాథలాన్ ఇంకా మ్యాక్స్కి వెళ్తున్నా షాపింగ్కి. మొత్తం చాలా బ్లాగ్స్ వస్తాయి గైస్ అప్పటి వరకు అయితే. అండ్ దట్ ఈజ్ ఆల్. ఇప్పుడైతే మా డాడీ ఎప్పుడు వస్తారో అని బాగా టైం చాలా స్లోగా ఉన్నట్టున్నది గైస్. ఫ్రెండ్స్, ఇదైతే నెక్స్ట్ డే ఈవినింగ్. మా డాడీ ఇంకా ఇంటికి రాలేదు ఫ్రెండ్స్, షూటింగ్ బాగా వర్క్ ఉండడం వల్ల. ఇప్పుడే సర్కాస్టిక్ సాయి వీడియో చేయండి ప్లీజ్. ఒక్కసారికి ఏమనుకోవద్దు. ఈ ఛానల్కి ఏమవ్వదు ప్రామిస్ ఖచ్చితంగా.
సర్కాస్టిక్ సాయి అన్నయ్య అయితే చాలా ఫేక్ స్ట్రైక్స్ అయితే పడ్డాయంట గైస్ నిన్న రాత్రి. నాకు కూడా ఇలాగ ఫేక్ కాపీరైట్ క్లెయిమ్స్ అవి ఒక 4-5 టైమ్స్ పడ్డాయి షార్ట్స్కి. అయితే నేనైతే అవి డిలీట్ చేస్తాను ఫ్రెండ్స్. ఫేక్ అయినా మళ్ళీ నా ఛానల్ డిలీట్ అయిపోతుందేమో అని. అలాగే ఒక రోజు అయితే ఇలాగ ఛానల్ డిలీట్ అయిపోద్దని కూడా వచ్చింది 28 డేస్లోని. అప్పుడు కూడా మళ్ళీ ఇలాగ వెరిఫికేషన్ అది చేసుకుంటే మొత్తం అయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను నిజంగా ఛానల్ డిలీట్ అయిపోద్దేమో అని బాధపడి కొత్త ఛానల్ కూడా క్రియేట్ చేశా. అది ఈ ఛానల్ కాదు గైస్, ఇదైతే మా మమ్మీ ఛానల్. నా ఛానల్ వేరేదైతే ఉన్నది. అయితే అదైతే డిలీట్ అయిపోద్దేమో అని చెప్పి న్యూ ఛానల్ అనేది పెట్టా గైస్. ఇంకా అవన్నీ ఇప్పుడు ఎందుకు లేండి, కానీ చాలా బాధ వేస్తుంది కదా సర్కాస్టిక్స్ అవన్నీ చూస్తుంటే. అది మేము చాలా వీడియోస్ చూసాము, చాలా కామెడీగా కూడా ఉంటాయి గైస్, ఇవన్నీ ఎంటర్టైనింగ్ ఉంటాయి. అయితే గైస్ ఇవన్నీ అయితే కొత్త ఛానల్ పెడతారంట. మన నెక్స్ట్ ఏం అవుతుందో మనకైతే తెలియదు. కానీ ఫ్రెండ్స్ ఇప్పుడైతే డికాథ్లాన్కి వెళ్తున్నా గైస్, కాబట్టి ఇది 2-in-1 లాగా అయిపోద్ది గైస్. ఆ అన్న అయితే నాకు తెలుసు, కానీ నేను ఎవరో అన్నకి అయితే తెలియదు గైస్. నేను జస్ట్ సబ్స్క్రైబర్ని ఆ అన్నకి. అది కూడా కాకుండా గైస్ ఇండియా ఛానల్స్ మోస్ట్ లైక్లీ చాలా ఇప్పటికే డిలీట్ చేశాడు గైస్ యూట్యూబ్. కానీ పెద్దోళ్ళు అంటే క్యారీ మినాటి, ఇంకా అంటే ఇంటర్నేషనల్ మొత్తం చిన్న చిన్న యూట్యూబర్ ఛానల్స్ అయితే డిలీట్ చేసేస్తున్నాడు. అలాగా ఇప్పుడు క్రిస్టియానో రొనాల్డో ఉంది గైస్, లాస్ట్ మంత్ ఎప్పుడో పెట్టారు ఛానల్. ఇంకా 1 month కూడా కంప్లీట్గా అవ్వలే అనుకుంటా గైస్. అప్పుడే 62 million సబ్స్క్రైబర్స్ అంతా వచ్చారు గైస్. అలా ఉన్నది ఇప్పుడు యూట్యూబ్, అందుకు గైస్. మనమైతే ఇప్పుడు ATML డికాథ్లాన్కి అయితే వెళ్తున్నా. ఇప్పుడు ర్యాపిడో వస్తుంది గైస్, ఇంకో 1 minute అంట. ATML గైస్ ఇదైతే ఏ ఫ్లో తెలీదు, అక్కడికి వెళ్ళి చూడాలి గైస్. ర్యాపిడో వచ్చేసింది, బయలుదేరిపోయాను. ఇదిగోండి ఇది మల్కం చెరువు మెయిన్ రోడ్ పైకి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ట్రాఫిక్ అయితే చాలా బాగా ఎక్కువ ఉన్నది. అగోండి అక్కడ కనిపిస్తుంది కదా ఎక్కువ లైట్ వచ్చేటట్టు, అదే ATML. దగ్గరికి వచ్చేసాం మనం. నాకైతే ఒక 20 minutes ఎంతో పట్టదు ఇలాగ ATMLకి రావడానికి. ఇప్పుడైతే అక్కడ ఆగి అయితే వెళ్ళిపోదాం మనం, వచ్చేస్తున్నాం తొందరగా. ఫ్రెండ్స్ ATMLకి అయితే వచ్చేసా. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత డికాథ్లాన్ ఓపెన్ అవ్వకపోతే నా పని అంతే ఇంకా. ఓకే గైస్ వచ్చాము. హోప్ఫుల్లీ అండ్ హ్యాపీలీ డికాథ్లాన్ మాల్ అయితే ఓపెన్ ఉన్నది. పేమెంట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. షాపింగ్ ఏం చేశానో చూపిస్తా. ఒక బాల్, ఒక ఫ్రిస్బీ, ఇంకొక పిన్ గైస్. ఇది ఫుట్బాల్ పంప్ది. ర్యాపిడో అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇంటికి వెళ్ళిన తర్వాత కంటిన్యూస్. ఇప్పుడు ఇంటికి అయితే వచ్చేసాను నేను. ATML కొనుక్కున్నా, ఇంతకులో చెప్పా కదా. ఉంది డికాథ్లాన్ బ్యాగ్ అయితే ఇంత ఉన్నది. ఫస్ట్ అయితే ఫ్రిస్బీ తీసుకున్నా గైస్, రిబోరో అంట, బాగున్నది బిల్డ్ క్వాలిటీ కూడా గైస్. ఇదైతే ఈ ప్రైస్ మా మమ్మీ చెప్తే నాకు ఇప్పుడు ఏమంటే వీడియో తీసినారు కాబట్టి ఫ్యూచర్లో అయితే అంతే, లేకపోతే అదే ఉంటుంది మీకు. ఇది ప్రైస్ అయితే గైస్ 150 గైస్, అంటే పర్లేదు కానీ మరీ ప్లాస్టిక్ ప్లేట్ లాగా ఉన్నది. తీద్దాం కొంచెం. ఇవ్వండి గైస్, ఇదైతే బ్యాక్ సైడ్ అయితే మనకి డికాథ్లాన్ అనే వచ్చింది. ఈ ప్లేట్ పైన అయితే ప్లేట్ లాగే ఉన్నది ఫ్రెండ్స్. ఇదైతే నెక్స్ట్ అయితే ఫ్రెండ్స్ చూడండి ఫుట్బాల్ పిన్. ఇదైతే 3 pins అయితే 99 rupees గైస్. ఇదైతే నేను ఫ్రీగా తీసుకున్నాను పంప్ది. అక్కడ ఒక పంప్ ఉన్నదన్నమాట, ఇప్పుడు కనిపిస్తుందా ఫ్రెండ్స్ గట్టిగా. ఇదైతే ఒక పంపుది అనమాట, నేను తీసుకున్నా. ఉంటే మీకు నార్మల్ పిన్కి డికాథ్లాన్ పిన్కి డిఫరెన్స్ చూపిస్తా ఫ్రెండ్స్. ఇది పైన అయితే చూడండి, మీకు డికాథ్లాన్ పిన్ అయితే కొంచెం ఎక్కువ బిల్డ్ క్వాలిటీ లాగా వస్తుంది, థిక్గా కూడా ఉంటుంది. నెక్స్ట్ అయితే ఫ్రెండ్స్ దీనికైతే
సైడ్న కూడా ఒక పిన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఏంటంటే ఇంకా ఫాస్ట్గా గాలి పంప్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. దీనికైతే అదే ఉండదు గైస్. నెక్స్ట్ వచ్చేసరికి ఫుట్బాల్ గైస్. ఇంకా నాకు అంత ఎక్కువ ఫుట్బాల్ రాదు, అందుకనే జస్ట్ బిగినర్ ఫుట్బాల్ తీసుకున్నాను నేనైతే. ఇదైతే గైస్ నాకు వచ్చేసి 399 రూపీస్ పడ్డది. ఇది నా ఫస్ట్ ఎవర్ స్టిచ్డ్ బాల్ గైస్. ఇదైతే మిషన్ స్టిచ్ అయింది. ఇదిగోండి గైస్, మీకు ఇక్కడైతే 399 అయితే 699 ఉన్నది ఎంఆర్పి. ఇదైతే సైజ్ 5 ఫుట్బాల్ గైస్. ఇది కొంచెం ఏంటంటే గైస్ రెట్రో ఫుట్బాల్ లాగా ఉన్నది గైస్. అంటే నార్మల్గా రెట్రో ఫుట్బాల్ అంటే జస్ట్ వైట్ అండ్ బ్లాక్ ఉంటుంది. ఇదైతే వైట్ అండ్ ఎల్లో ఉన్నది. నాకు ఇలాగ ఇష్టం గైస్. వైట్ అండ్ ఎల్లో కాదు, సారీ, బ్లాక్ అండ్ ఎల్లో. మా మమ్మీ చెప్తున్నారు నాకు. అయితే గైస్ ఇది కొంచెం గాలి తక్కువ ఉన్నది దీనిలో. బౌన్స్ అయితే ఇప్పుడు బాగానే ఉన్నది. గాలి తీసి గాలి పడతాం గైస్, ఎందుకో చేయాలనిపిస్తుంది. సో గైస్ ఇప్పుడైతే దీని నుంచి గాలి తీద్దాం. ఇదిగోండి, చాలా స్మూత్గా అయితే వెళ్ళిపోయింది గైస్. ఇది ఆల్రెడీ లూబ్రికెంట్ పెట్టినట్టున్నారు పిన్కి. ఓకే గైస్, ఇప్పుడైతే చూడండి ఇది ఎంత స్మూత్గా వెళ్ళిపోతుంది కదా లోపలికి. అవును గైస్, ఇప్పుడు దీనికి అయితే పంప్ అటాచ్ చేద్దాం. ఇప్పుడైతే గాలి కడతాం గైస్. ఇంకా గైస్ తీసాను గాలి అయిపోతుంది గైస్. అయితే ముందు దానికన్నా వరస్ట్గా చేయడంలో అయితే సక్సెస్ఫుల్. వేరే పంపుతో పెడతా ఆగండి గైస్. ఓకే గైస్, ఇది కొంచెం ఈజీగా ఉంటుంది. నా లక్ ఏంటి గైస్ ఇలాగ ఉన్నది. అయింది గైస్. ఓ షూట్ గైస్, నాకు వచ్చిన కార్లు వేరే పడిపోయారు అప్పుడు గైస్. ఇంకా చెయ్యాలి, ఇంకా చెయ్యాలి. ఓ గైస్, లూబ్రికెంట్ చేసింది పిన్ గైస్. ఈ వాల్వే కొంచెం స్మూత్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఏ పిన్ అయినా దూరిపోతుంది కరెక్ట్గా. ఇప్పుడు ఓకే గైస్, ఇప్పుడు చాలా బాగున్నది గైస్. మీకు ఇది కర్వ్ చూపిస్తా ఒకసారి ఆగండి. ఓకే గైస్, ఇప్పుడు చూడండి ఇది చూసారా గైస్. ఇంకోసారి చూడండి ఎలా కర్వ్ అవుతుందో. ఓపెన్ ఏరియాలో అయితే ఇంకా బాగా అవుతుంది. ఆడుకోవడానికి ఇది సాటిస్ఫైయింగ్ ఉంటుంది గైస్. ఓకే గైస్, నెక్స్ట్ డే నైట్ 10:45 మా డాడీ వచ్చారు. ఇప్పుడైతే ప్లాన్కి అకార్డింగ్ టు ప్లాన్ అయితే అవుతుంది అనుకుంటున్నా. మా అన్నయ్య కూడా వచ్చాడు కాబట్టి స్టెబిలిటీ ఉంటుందో ఉండదో తెలీదు ప్లాన్కి. చూద్దాం ఫ్రెండ్స్ అలాగే వాళ్ళు. నాకు ఇంకా మంచి ఫుట్బాల్ కనాలన్నా. సో గైస్ మా డాడీకి అయితే ఇయర్బడ్స్ ఇచ్చాయి, ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారు. ఇదైతే వాయిస్ ఓవర్ ఇచ్చా గైస్. ఇక్కడ అందరూ మాట్లాడుకుంటున్నాం, గట్టిగా వినిపిస్తున్నాను వాయిస్. ఓకే, ఇప్పుడు మా డాడీ అయితే ఓపెన్ చేస్తున్నారు. బాక్స్ అయితే చూసి థ్యాంక్ యూ డాడీ అన్నారు ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే.
ఇప్పుడైతే ఓపెన్ చేస్తారు కదా. ఇక్కడ ఏమైందంటే ఫ్రెండ్స్, తీసిన వెంటనే మనం టెస్ట్ చేసాం కదా, మా అన్నయ్య మొబైల్కి అయితే కనెక్ట్ అయిపోయింది. అది టీవీకి కూడా కనెక్ట్ చేయడానికి అవ్వలే. ఇంకా నెక్స్ట్ అయితే మా డాడీ ఏమైందని చూసారు, ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోయిందేమో అనుకోని. మనం టెస్ట్ చేసినట్టు తెలీదు గైస్ మా డాడీకి అయితే. ఇప్పుడైతే మా డాడీ మొబైల్కి కనెక్ట్ చేపిస్తా ఫ్రెండ్స్. ఇవ్వండి, మా డాడీని అయితే ఫింగర్ ప్రింట్ అడిగా, వచ్చింది ఫ్రెండ్స్. అవ్వండి, ఎయిర్డోప్స్ 311 Pro అని వచ్చింది కదా, అదైతే మనం కనెక్ట్ చేస్తాం. ఓకే గైస్, ఇప్పుడైతే మా డాడీ మా అన్నయ్య ఏది కాల్ చేస్తారంట. అయితే చేస్తున్నాడు గైస్ మా అన్నయ్య. హలో డాడీ, వినిపిస్తుంది డాడీ. బాగా వస్తుందండి అన్న వాయిస్. మడుగుల హల్వా టేస్ట్. ఇవ్వండి, మన పూజారి కూడా వచ్చాడు. టేస్ట్ అనుకున్నది నేను రికార్డ్ చేయలేదు. చాలా రోజులైంది ఫ్రెండ్స్ మడుగుల హల్వా తిని. కింద పడిపోయింది. చాలా బాగున్నది గైస్. మా డాడీ ఇంకో 2 బాక్సులు తెప్పిస్తే బాగున్నా. ఒక్క బాక్సే ఉన్నది. మీకు సీతాఫలం కావాలంటే కామెంట్ చేయండి గైస్, మీ ఇంటికి పంపిస్తా. ఫ్రెండ్స్, నెక్స్ట్ డే మార్నింగ్ ఇప్పుడు ఈ ఫ్రిస్బీ అన్ని ట్రై చేద్దాం. త్రో చేస్తాను, నేను చూపిస్తాను మీకు. ఆయన్ని ఫ్రెండ్స్ ఎవరో గోరా ఇదండి. ఇప్పుడైతే ఈ ట్రైబోర్డ్ ఈ ఫ్రిస్బీది చూపిస్తా ఫ్రెండ్స్ మీకు. కరువు ఎలాగున్నదో చాలా బాగున్నది. ఇప్పుడైతే మనం కొంచెం వెనక్కి వెళ్ళైతే చేద్దాం. కరువు అయితే ఇది చాలా బాగా అవుతుంది ఫ్రెండ్స్, నేను చూపిస్తా. అదండి, కనిపించిందా? మళ్ళీ వేస్తా, ఆగండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే వేస్తా చూడండి. ఇప్పుడైతే అవ్వలేదులేండి.